హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. లడ్డూకు సంబంధించిన విషయం ఏదైతే ఉందో, ఆ లడ్డూలో మాంసం కలిపిందని చెప్పేసి పెద్ద వివాదం చెలరేగడం, జంతువుల కొవ్వు కలిసిందని చెప్పి ఇప్పుడు దీన్ని అడ్డం పెట్టుకొని ఓవరాల్గా జగన్ మీద జరిగిన ముప్పేట దాడికి జగన్ కకావికలం అయిపోయాడు నిజానికి. సో ఎలా ఎదుర్కోవాలి, దీన్ని ఏ విధంగా తిప్పికొట్టాలనేది ఆయనకు అర్థం కాకుండా అయింది. ఇక ఇది ఇంకా పెరుగుతూ ఉంది. మనం గతంలోనే కొన్ని వీడియోలో మాట్లాడుకున్నాం, ఇది ఆగేది కాదు, పూర్తి స్థాయిలో మతపరమైన రంగు పులుముకొని భారీ స్థాయిలో ఇది మారుతుంది అని చెప్పేసి. ఇప్పుడు అదే స్థితికి ఇది చేరుకుంది. అంటే భారీ స్థాయి మతం రంగు అయితే పులుముకుంటూ ఉంది. అలాగే జగన్ ఏ విధంగా ఇరుక్కుంటున్నాడు, తాను చేసిన తప్పులు ఏ విధంగా అవి ఈ స్థాయిలో వీళ్ళకి అవకాశం దొరికేలా చేశాయి అనేది ఇప్పుడు మనం ఒకసారి చర్చిస్తే ఇందులో కొన్ని విషయాలు ఉన్నాయి. అదేంటంటే, జగన్ ఆల్రెడీ ఇప్పుడు జగన్ మీద బీజేపీ నుంచి కొంతమంది శ్రేణులు ముప్పేట దాడి చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు రియాక్ట్ అయిన వాళ్ళు గమనించి చూస్తే రవిశంకర్, శ్రీ రవిశంకర్ అని చెప్పేసి ఒక స్వామీజీ లాంటి ఒక లైఫ్ కోచ్ ఉన్నాడు. ఆయన స్వామీజీను లైఫ్ కోచ్ క్లారిటీ ఉండదు, కాకపోతే రెండు మేనేజ్ చేస్తూ వస్తుంటారు అనమాట. ఆధ్యాత్మికమైన లైఫ్ కోచ్ అనొచ్చు. లైక్ ఆయన ఆర్ట్ ఆఫ్ లివింగ్ అని చెప్పేసి బాగా ఫేమస్. ఆయన ఇప్పుడు రియాక్ట్ అయ్యాడు. సో ఇటువంటిది మేము ఖండిస్తున్నాము, ఇది సరైంది కాదు. ఆధ్యాత్మిక గురువులందరితోటి ఒక కమిటీ లాంటిది ఏర్పాటు చేయాలి. భారతదేశంలో ఇటువంటిది అవసరం. ప్రతి గుడికి సంబంధించి ఏ నిర్ణయాలైనా సరే వీళ్ళ ద్వారా కొద్దిగా మంచి చెడ్డ తెలుసుకునేలాగా ఉండాలి. ఇలాంటి వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలి అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. బహుశా ఆయనకు ప్రభుత్వంలో ఎటువంటి ప్రాధాన్యత లేకపోవడం వల్ల ఏదో ఒక ప్రాధాన్యత దక్కించుకోవడానికి ఇలాంటి ఒక కమిటీని ఆయనే సొంతంగా క్రియేట్ చేస్తే బాగుంటుందనే ఐడియా మొత్తానికి గవర్నమెంట్కి ఇచ్చాడు. మఠాలకు మఠాధిపతులు ఉన్నట్టుగా ఈ ఆధ్యాత్మిక గురువులు కూడా స్వతహాగా వాళ్ళు ఆల్రెడీ కొన్ని ఆశ్రమాలు పెట్టుకొని వాటిని నిర్వహిస్తూ వాళ్ళ గురువులుగా ఉంటూ వాళ్ళ దగ్గరకు వచ్చే వాళ్ళకి ఆశీర్వాదాలు లేకపోతే వాళ్ళకి లైఫ్ గురించి బోధిస్తూ వెళ్తుంటారు. ఇందులో భాగంగా ఇప్పుడు నేను ఏం చేశారంటే, ఆధ్యాత్మిక సంస్థలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే టెంపుల్స్ ఉన్నాయో వీటిలోకి చొరబడే ప్రయత్నానికి ఇప్పుడు స్కెచ్ గీసినట్టుగా కనపడుతుంది. అయితే ఈ వ్యాఖ్యలకైతే ఒక సీరియస్ ఇదైతే వస్తుంది. ఎందుకంటే ఇటువంటి వాళ్ళు జాతీయ స్థాయిలో ఉన్న ఆధ్యాత్మిక గురువులు మాట్లాడితే ప్రజలు పట్టించుకుంటారు. ముఖ్యంగా వాళ్ళ అభిమానుల్లోకి వెళ్ళిపోతుంది. డైరెక్ట్గా వాళ్ళని ఎవరైతే అనుసరిస్తుంటారో ఆ అనుసారుల్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోయి ఆ ప్రచారం అనేది జరుగుతుంది. అలాగే సద్గురు కూడా రియాక్ట్ అయ్యారు. ఆయన కూడా దీన్ని ఖండిస్తూ ఉన్నాడు, ఇది సరైంది కాదు, జంతువుల మాంసం కలపడం అనేంత నీచమైన పని మరొకటి ఉండదు అని చెప్పేసి ఆయన కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది. సో ఇది ఆయన కూడా ఇంటర్నేషనల్గా ఫేమ్ ఉంది కాబట్టి ఇది త్వరగా రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. నిజానికి ప్రభుత్వాలు చేసే ఏ తప్పుల మీద వీళ్ళు రియాక్ట్ అవ్వలేదు. అలాగే ఆధ్యాత్మికంగా చూసుకున్నా కూడా అసలు ప్రభుత్వాలు ఎందుకు ఒక మతాన్ని పోషిస్తూ వస్తున్నాయి అనేది కూడా ఎప్పుడు రియాక్ట్ అవ్వలేదు. వీళ్ళు మతాన్ని అడ్డం పెట్టుకుని ఎందుకు మీరు రాజకీయాలు చేస్తారని ఎప్పుడు వీళ్ళు ప్రభుత్వాలను అడిగిన దాఖలాలు లేవు. ఇంకా చెప్పాలంటే గతంలో కొంతమంది ఇటువంటి బాబాలే మోడీ అద్భుతంగా పరిపాలన చేస్తాడు, మోడీ అద్భుతంగా చేస్తాడని కితాబులు ఇచ్చారు వీళ్ళు. ఇప్పుడు మాత్రం ఆయన పరిపాలన డొల్లతనం కనబడుతుంటే ఎప్పుడు ప్రశ్నించిన దాఖలా లేదు. ఇప్పుడు మాత్రం జగన్ ప్రశ్నించడానికి బయలుదేరారు. అంటే వీళ్ళకి వాళ్ళ మతపరమైన ప్రభుత్వాలు లేకపోతే మతపరమైన ధార్మిక విషయాలను పట్టించుకునే ప్రభుత్వాలు మాత్రమే ఉంటే సరిపోతుందా? ప్రజలకు సంబంధించిన విషయాల్లో పని లేదా? అసలు ఎవరు రియాక్ట్ అవ్వమన్నారు? పోనీ రియాక్ట్ అయితే ప్రజలకు సంబంధించిన అన్ని విషయాల మీద రియాక్ట్ అవ్వాలి కదా, అలా అవ్వరు. సో ఇది వీళ్ళ పరిస్థితి. సరే, ఏదో రియాక్ట్ అయ్యారు, అయితే ఇది మాత్రం గట్టిగానే జగన్కి తగలబోతుంది. ఇది కాకుండా బీజేపీ స్కెచ్ ఇంకా ఏ రేంజ్లో ఉందంటే, దీన్ని అడ్డం పెట్టుకొని పూర్తి స్థాయిలో జగన్ని కార్నర్ చేయడానికి ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇందులో భాగంగా ఆల్రెడీ జగన్ నుంచి కొంతమంది రాజ్యసభ ఎంపీలు జంప్ అవ్వడానికి బీజేపీ తోటి మంత్రాలు స్టార్ట్ అయిపోయాయి. వాళ్ళు కూడా ఇప్పుడు చేయబోయే కామెంట్లు ఏంటయ్యా అంటే, జగన్ హిందూ మతానికి అన్యాయం చేశారనే కామెంట్లు చేస్తూ వీళ్ళు పక్కకు తొలగబోతున్నారు అనేది మనకు సినారియో చూస్తే అర్థమైపోతుంది. ఇంతకన్నా మంచి అవకాశం వాళ్ళకు కూడా దొరకదు. దాన్ని ఇప్పుడు వాడుకోబోతున్నారు. అందులో ముఖ్యంగా ఒక వ్యక్తి ఎవరై అంటే కృష్ణయ్య గారు, బీసీ నాయకుడు, బీసీ సంక్షేమానికి ఆయన పోరాడుతూ వచ్చిన వ్యక్తి. ఆయనని జగన్ పిలిచి మరీ ఆయనకు రాజ్యసభ సీట్ ఇచ్చారు. అటువంటి తరుణంలో ఆయన రాజ్యసభ ఎంపీగా ఉంటూనే ఇప్పుడు సడన్గా స్టెప్ మార్చుకోబోతున్నారు. ఎందుకంటే రాజ్యసభలో జగన్కి ఉన్నది 11 మందే, వాళ్ళలో ఆల్రెడీ 2 పార్టీని మారిపోయారు. సో ఇప్పుడు ఈయన కూడా పార్టీ మారాలన్న ఆలోచనలో ఉన్నారు. కాకపోతే మారడానికి ఒక సాకు చూపించాలి కాబట్టి ఇటువంటి ఆరోపణ అయితే చేయబోతున్నారు అనేది కనిపిస్తుంది. ఎందుకంటే బీజేపీ కూడా బీసీ పీఎంను మేము తీసుకొచ్చామని చెప్పేసి ప్రధానమంత్రి మోదీ గారిని చూపించడం జరిగింది. అదే యాంగిల్ ఇక్కడ కనపడబోతుంది. సో ఈయన వస్తూ ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చేస్తాడు. మతానికి అన్యాయం జరిగింది కాబట్టి నేను జగన్ను వ్యతిరేకిస్తున్నాను, మతాన్ని కాపాడే వాళ్ళ వైపే వెళ్తున్నానని స్టేట్మెంట్ ఇస్తాడు. మీరు చూస్తూ ఉండండి, ఆయన అటువంటి స్టేట్మెంటే ఇస్తాడు నాకు తెలిసినంత వరకు. ఇదొక యాంగిల్. నెక్స్ట్ వచ్చేసి, అసలు దీంట్లో జరిగిన ఆ లడ్డూకు సంబంధించి జరిగిన ఏదైతే ఇష్యూ ఉందో దీంట్లో కొన్ని రకాల పొరపాట్లు జగన్ చేస్తున్నాడు. అవి ఏంటయ్యా అంటే, మొదటిది తక్కువ రేటుకి కోట్ చేస్తే ఇవ్వడం.
అయితే దీంట్లో కూడా కొన్ని ఆరోపణలు ఇప్పుడు సాక్షి కొన్ని విషయాలు బయటపెట్టింది. అంటే సాక్షి నేను ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే కొన్ని విషయాలు వేరే పత్రికలు రాయవు. ప్రభుత్వానికి సంబంధించినవైనా సరే, వాటికి జీవోలు ఉన్నా సరే, ప్రభుత్వ సీఎం సంతకాలు ఉన్నా సరే, అవి వాళ్ళు బయట పెట్టరు. కానీ మరో పార్టీ బయట పెట్టాల్సిందే తప్పదు. ఇక మీడియా అన్నప్పుడు కొంతమంది హైలైట్ చేస్తారు, కొన్ని దాచిపెడతారు. సో మనం హైలైట్ చేసినవి పట్టించుకుంటాం, దాచిపెట్టినవి కూడా పట్టించుకుంటాం. మనలాంటి వాళ్ళు మాట్లాడాల్సింది అవే. సో దీన్ని బట్టి గమనించి చూస్తే వీళ్ళు బయటపెట్టింది చూస్తే ఏంటంటే 2015లోనే చంద్రబాబు గారి ప్రభుత్వంలో అత్యంత తక్కువ ధరకి, ఐ థింక్ 270-80 రూపాయల ఆ మధ్యలో, ఆ తక్కువ ధరకే నెయ్యి సప్లై చేయడానికి కోర్టు చేసిన ఒక కంపెనీకి, ఒక డైరీకి వీళ్ళు ఇచ్చారు కాంట్రాక్ట్. ఇది జరిగింది. సో టెండర్ ఆ విధంగా వాళ్ళు ఇచ్చారంటే దాని అర్థం ఏంటి? చంద్రబాబు గారు ఇంతకన్నా తక్కువ రేటుకి, ఇప్పుడు 320 అంటేనే తక్కువ అంటున్నారు, అంతకన్నా తక్కువ రేటుకి ఇచ్చారనేది ఇప్పుడు ఆరోపణ. మరి దీనికి ఏం సమాధానం చెప్తారు? సో ఆయన ఇచ్చాడు కాబట్టే అది ఆసరా చేసుకుని ఓహో ఈ విధంగా ఇవ్వచ్చు అని చెప్పేసి జగన్ ఇచ్చాడు, మరి జగన్ ఇస్తే తప్పేంటి, చంద్రబాబు ఇచ్చాడు కదా అని చెప్పేసి సాక్షి వాళ్ళు కొద్దిగా ఏదో వితండవాదం చేయబోయారు. కానీ ఆ వితండవాదం సరైంది కాదు. క్వాలిటీని బట్టి కదా రేటు. ఆడ క్వాలిటీ ఇస్తున్నారో లేదో చూడాలి. కానీ ఆయన తక్కువకి ఇచ్చాడు, నేను తక్కువకి ఇస్తా అంటే సరిపోయిందా? ఇద్దరు దొంగలే కదా అప్పుడు. సో తామే దొంగని ఒప్పుకున్నట్టు అవుతుంది. దానివల్ల అది కరెక్ట్ కాదు. నిజానికి చంద్రబాబు గారి మీద ఇటువంటి ఆరోపణ చేయడం అనేది న్యాయమే, ఎందుకంటే ఆయన గతంలో తక్కువ రేటుకి ఇచ్చారు కాబట్టి అది తప్పు. సో ఇది ఇక్కడ గమనించింది. సో తక్కువ రేటుకి ఇచ్చారంటే దాని అర్థం ఏంటి? అక్కడ కల్తీ జరుగుతుందనే కదా. కల్తీ లేకుండా అంత తక్కువ రేటుకి ఏ విధంగా వస్తుంది? ఇదొక కంప్లైంట్. అయితే మరొకటి వచ్చేసి జగన్ ఆల్రెడీ ఆయన తన పులివెందుల్లో ఇటువంటి మిల్క్ సంబంధించిన టెస్టులు చేయడానికి ఒక ల్యాబ్ను ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆయన ప్రభుత్వ హయాంలో ప్రతిపాదన జరిగింది. ఆ ప్రతిపాదనలో భాగంగా ల్యాబ్ను ఏర్పాటు కూడా చేశారు. దాదాపు 11 కోట్ల రూపాయల ఖర్చుతోటి మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని సెట్ చేయడం జరిగింది. 15 మంది నిపుణులు ఉంటారు టెస్ట్ చేయడానికి, అలాగే ఇతర ఉద్యోగులు ఉంటారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇలా చెప్పారు ఎందుకంటే ఇదంతా చెప్పిన తర్వాత ఏర్పాటు కూడా జరిగింది. కానీ కొద్ది రోజులు నడిచిన తర్వాత ఇక అది ఆగిపోయింది. ఇది జగన్ ప్రభుత్వంలో జరిగిన మొదటి తప్పు. అలా చేసినా సరే దాంట్లో ల్యాబుల్లో టెస్టులు, తిరుపతి లడ్డూకి సంబంధించిన నెయ్యి మాత్రం అక్కడ టెస్టులు చేయలేదు. ఎందుకు ఆ విధంగా చేయలేదు అనేది ఖచ్చితంగా కంప్లైంటే. ఇదొక యాంగిల్. అయితే తిరుపతిలోనే ఇటువంటి ల్యాబ్ పెట్టే అవకాశం కూడా ఉంది. తిరుపతిలో కేవలం 75 లక్షల రూపాయలతోటి అక్కడ ల్యాబ్ ఏర్పాటు చేసే స్కోప్ ఉన్నా సరే, ఆ తిరుపతి సంబంధించిన ఎవరైతే కమిటీ ఉందో వాళ్ళు డిమాండ్ చేసినా సరే అటువంటిది ఏర్పాటు చేయలేదు. 11 కోట్ల రూపాయలు ఎక్కడ, ఈ 75 lakhs ఎక్కడ? ఈ డబ్బులతోటి కనీసం 7-8 ఏర్పాటు చేయొచ్చు, కానీ ఏమాత్రం చేయలేదు. ఇప్పుడు ఈ ల్యాబ్ టెస్టుకు పోవాలి అంటే ఎక్కడికో వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఇందులో కూడా మళ్ళీ కొన్ని డౌట్లు ఉన్నాయనుకోండి. చంద్రబాబు గారు గుజరాత్కే ఎందుకు వెళ్ళారు? మైసూరు టెస్ట్ నుంచి రిపోర్ట్ ఎందుకు తెచ్చుకోలేదు? మైసూరుకు కూడా ఇచ్చారు టెస్ట్ చేయమని. అలాగే పక్కనే ఉన్న మద్రాసు, తిరుపతికి ఎంత దూరం ఉంటుంది మద్రాసు? చెన్నైలో కూడా ల్యాబ్ ఉంది, మరి చెన్నైకి ఎందుకు వెళ్ళలేదు? సో ఇటువంటి క్వశ్చన్లు అయితే చాలానే ఉన్నాయి. చెన్నైలో ఉన్న ప్రభుత్వం ఏమాత్రం చంద్రబాబు గారి మాటలు సాగనివ్వదు కాబట్టి, ఆటలు ఆడనివ్వదు కాబట్టి ఇటువైపు వెళ్ళారనే డౌట్లు అయితే ఉన్నాయి. గుజరాత్కి వెళ్ళి చేయాల్సిన పనే ఉంది, చాలానే ఉన్నాయి, హైదరాబాద్ కూడా ఉంది. సో ఇవి ఇక్కడ ఉన్న ప్రశ్నలు. సరే ఏదో వాళ్ళు ప్రయత్నించారు, కానీ జగన్ చేసిన పొరపాటు ఇక్కడ కనిపిస్తుంది. ఆ ల్యాబ్ అనేది ఎందుకు ఆగిపోయింది? ఇప్పుడు ఎందుకు అది రన్ అవ్వట్లేదు? అక్కడ ఉన్న వాల్యుబుల్ ఎక్విప్మెంట్ కూడా ఇప్పుడు తుప్పుపడుతుంది. కోట్ల రూపాయల ఎక్విప్మెంట్ అది అంతా కూడా పాడైపోతుంది. సో ఇటువంటి నష్టపూరితమైన పనులు జగన్ ఎందుకు చేస్తాడో అర్థం కాదు. అంటే ఈ 11 కోట్ల రూపాయలు, కొన్ని కోట్ల రూపాయలు సైడ్ అయిపోయాయా అనే డౌట్ ఇప్పుడు వస్తుంది. అంతే కదా, ప్రాజెక్టులు ఏర్పాటు చేసినప్పుడు దాని నుంచి నొక్కేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇది ఇక్కడ ఉన్న అనుమానం. దీంతో పాటు అయితే కొన్ని రకాల ఆహార నిపుణులు కొన్ని విషయాలు చెప్తున్నారు. ఇవి కూడా ఇంట్రెస్టింగ్గా ఉంది. అవి ఏంటంటే, ఏదైతే నెయ్యి ఉంటుందో, ఇటువంటి నెయ్యిలో ఏదైనా పదార్థం కల్తీ చేయాలి అంటే జనరల్గా ఏం చేస్తారంటే వెజిటబుల్ ఫ్యాట్ నుంచి మాత్రమే చేస్తారు, కూరగాయల వెజిటబుల్ ఫ్యాట్ నుంచి. రెండోది ఈ వనస్పతిని కలుపుతారు. ఇది తప్ప వేరే ఫ్యాట్లు కలిపే అవకాశం లేదు. ఒకవేళ జంతు ఫ్యాట్ కలిపితే దానికి ధర ఇంకా ఎక్కువ అవుతుంది, ఎందుకంటే జంతువు నుంచి ఫ్యాట్ ఎక్స్ట్రాక్ట్ చేసి తీయాలి కాబట్టి అది వేరే ప్రాసెస్. సో ఆ ప్రాసెస్కే ఎక్కువ ధర ఖర్చు పెట్టాలి వీళ్ళు, ఎవరైతే ప్రొడక్షన్ చేస్తున్నారో వాళ్ళు. కాబట్టి అది వాళ్ళకు లాభసాటి కాదు, ఇంకా నష్టం వస్తుంది కాబట్టి అటువంటి పని చెయ్యరు అనేది వీళ్ళు చెప్తున్న మాట, ఆహార నిపుణులు చెప్పే మాట. అలాగే మరొక వాదన కూడా ఏంటంటే, జంతువుల ఫ్యాట్ దేంట్లో అయినా కలిపితే చాలా కొద్ది రోజుల్లోనే అది బాగా స్మెల్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఆ జంతు ఫ్యాట్ అనేది తన శరీరంలో ఉండేది, శరీరానికి సంబంధించి ఏదైనా సరే, మృత శరీరం, చనిపోయిన ఒక శరీరంలోంచి ఏ పార్ట్ అయినా సరే చాలా కొన్ని గంటల్లోనే అది ఏమైపోతుందంటే డీకంపోజ్ అయిపోయి స్మెల్ వచ్చేసి ఒక విధమైన ఇదైపోతుంది, పాడైపోతుంది కదా, కుళ్ళిపోతాయి శరీరాలు. మనిషి అయినా అంతే, ఎవరైనా అంతే, జంతువులైనా అంతే. సో ఇలా కుళ్ళిపోయి మొత్తానికే అదంతా పాడైపోయే అవకాశం ఉందని చెప్పేసి నిపుణులు అంటున్నారు. మరి అంటే దుర్వాసన, విపరీతమైన దుర్వాసన వచ్చేస్తుంది, కుళ్ళు వాసన అనేది వాళ్ళు చెప్పే మాట. మరి ఇవన్నీ కన్సిడర్ చేస్తారు కదా, మరి అలా జరగట్లేదంటే అర్థం ఏంటి? సో ఇది ఇక్కడ ఉన్న డౌట్.
జంతువుల ఫ్యాట్ వాడింది మేము అసలు ఉపయోగించలేదు, దాంతో లడ్డూలు చేయలేదని చెప్పేసి శ్యామలరావు గారు కూడా కంప్లైంట్ ఆయన క్లియర్గా చెప్తున్నాడు. అంటే వీళ్ళ మాటల్లో కూడా తేడాలు ఉన్నాయి. ఆయన నిన్న ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏమో చేయలేదు అని చెప్పాడు, మళ్ళీ ఈ రోజేమో లేదు అది మేము తీసుకువెళ్ళాము కానీ జంతువుల ఫ్యాట్ కలిపినట్టే ఉందని చెప్పేసి మాట మారుస్తున్నాడు. ఇట్లా రకరకాలుగా ఉందన్నమాట. టీడీపీ మొత్తానికి దీన్ని ఉపయోగించుకొని జగన్ని పూర్తి స్థాయిలో డ్యామేజ్ చేయడం కోసం స్కెచ్ గీసింది. అయితే వీళ్ళ స్కెచ్ని ఉపయోగించుకొని బీజేపీ రైజ్ అవుతూ వస్తుందన్నమాట. బహుశా వీళ్ళిద్దరు స్కెచ్ అనేది మనకు మొదటి నుంచి ఉన్న అనుమానం. అయితే ఇందులో జగన్ చేసిన పొరపాట్లు కూడా అనేకం ఉన్నాయి. ఆయన భక్తుడిగా ఎన్నిసార్లు నిరూపించుకోవాలని ట్రై చేసినా అది వర్కౌట్ అవ్వలేదు.